ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. బావకు మరి భర్తను చంపిన భార్య ఏడ ఇది ఢిల్లీలో. ఈ వామ్మ కొంతమంది మహిళా సోదరిమణులారా, ఏడనన్నా నోరు జారితే మా అమ్మగారిని ముందుగానే మన్నించురు నన్ను. ఎందుకంటే నేను కూడా మనిషినే. ఎన్నో కాడ ఆన్నో ఎన్నో మరి గిసోని వార్తలు చదివినప్పుడు నోరు జారుతనేమో జారొద్దనే అనుకుంటున్నా, కానీ జారుతనేమో కానీ జర్ర మన్నించురి. బావకు మరిగి భర్తను చంపిందంట. ఏడైంది గీ ముచ్చట అంటే ఢిల్లీలో. పిల్ల పేరు సుస్మిత, పిల్లగాని పేరు వచ్చేసి తరుణ్ దేవో ఏదంట. ఉంచుకున్న పేరేమో రాహుల్, ఉంచుకున్నవాడు బావ. అయితే ఇలా రహస్య జీవితానికి అడ్డొస్తుండట. మరి భర్త అన్నప్పుడు అడ్డురాడా ప్రజలారా? తాళి కట్టిన భర్త మరి ఈమెకి నచ్చినోడు ఎమ్మడి పోతా, నేను ఆయన ఉంచుకుంటా, ఈయన ఉంచుకుంటా, నా మేనబావ ఉంచుకుంటా, లేకపోతే నా మేన మరిదిని ఉంచుకుంటా అంటే మరి తాళి కట్టిన పాపానికి పిల్లగాడు మొగడంటోడు వద్దంటడా అనడా? గింత పాపం తలగబడ్డరేమే తల్లులారా మీరు? ఇప్పుడు మీకు నచ్చకుంటే చెప్పాలి, చెప్పి మొగడా నువ్వంటే నాకు నచ్చలేవు, నువ్వు బాగలేవో, లేకపోతే నీ ఒంట్లో బలం లేదో, లేకపోతే నువ్వు నాకు నచ్చవు, నేను ఆయన ఎమ్మడి పోతాని పోతే ఫోనన్నా పోవాలి, లేకపోతే దీనికి ఇడాకులు ఇచ్చి ఇంకేడన్నా పడి సావాలి. అంతేగాని మొగని చంపాలని పగబట్టి ఏకంగా ఏం చేసిందంట అంటే ఇన్స్టాలో చాటింగ్ చేసిందంట. ఫోన్లో చాటింగ్ చేసి ఎట చంపాలి ఏం కథ అని మొగని చంపాలని ఉంచుకున్నోనికి చాటింగ్ చేస్తే ఆడేం చేసిండట, ఆయనకి నిద్రమత్తు గోళీలు వేసి బో పెడితే అంటే అట్నే బుక్కడు తింటాడు, అట్నే భూమి కొడతాడు, సుత్త అవుతాడు అని చెప్పిండట. ఇదేం చేసింది పిల్లమి అచ్చకారిది, ఈ రోగ తప్పింది ఏం చేసింది, 15 టాబ్లెట్ వేసిందంట, నిద్రమత్తు టాబ్లెట్లు. 15 నిద్రమత్తు టాబ్లెట్లు వేసి బువ్వ పెట్టిందంట. మొగడ పాడై పెళ్ళమేనా పెట్టిందిగా బువ్వ అనుకొని తిన్నడా అట్నే అడ్డ పొరిగిన పాడై నిద్రమత్తు గోళీలు ఎక్కువైనట్టునే ఇక పాయ కింద మీద చేస్తుండు కానీ సస్తలేడు. గంట సావలే, 2 గంటలా సావలే, 3 గంటలా సస్తలేడంట. పాడైపోను పొరగాడు మంచిగా పీడచెక్కు ఉన్నాడు, గట్టిగుండు. ఇది బాగానే ఉంది, తలుపు చెక్కోలే కానీ గట్టిగుండి పిల్లగాడు ఒంట్లో రక్తమే ఉన్నాడే, దబ్బను చస్తాడు, సస్తలేడు. గంట 2 గంటల 3 గంటల సాగిపోసరికల్లా మళ్ళీ ఫోన్ తీసింది, మళ్ళీ చాటింగ్ మొదలు పెట్టింది అజగాడిది. ఇది ఉంచుకున్నోనికి మెసేజ్ పెట్టుకుంటా సస్తలేడు, ఇంకా పాడైపోను. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయి, 3 గంటలు అయిపోయి, ఇంకా సస్తలేడు. ఏం చేయాలి మరి, ఎట చంపాలి ఇన్ని? రేపన్నాడు మరి తెల్లారితే లేస్తే ఆలీలు అడుగుతారు, మరి ఏమైంది ఏం కథ అని అడుగుతారని ఉంచుకున్న బావకు ఫోన్ చేస్తే వాడేం చేస్తుడు, వామ్మ వీడు చచ్చానా అంటే ఇక నాకు లైన్ క్లియర్ అవుతుంది, లైన్ క్లియర్ అయితే ఇక రోజు ఏమవుతాడు ఎంజాయ్ చేయొచ్చు అని ఆడేం చేసిండు. ఇట్ట కాదు అట్ట కాదు కానీ ఆయన పైనాడు కదా, పండుకొనే ఉన్నాడు కదా అంటే పండుకొనే ఉన్నాడు. ఆయనకి చిన్న కరెంట్ షాట్ కొట్టి చచ్చిందని చెప్దామని ఆడు పెట్టిండట మెసేజ్. పెట్టగానే సరే అని కరెంట్ వైర్ తీసుకొచ్చినట్టు కరెంట్ వైర్ ఈయన తలిగించింది, కనెక్షన్ ఇచ్చినాక గప్పుడు చచ్చిండట. కరెంటుకి అయితే బత్తడ మనిషిగా కరెంట్ కనెక్షన్ ఇస్తే గిలగిల కొట్టుకొని కండ్ల ముందల గిలగిల కొట్టుకొని చచ్చిపోతుంటే ఎంజాయ్ చేసుకుంటూ ఆనందంతో ఉంచుకున్నతో చాటింగ్లు చేస్తుంది ఇది సుస్మిత. ఆ రాహుల్ గాడేమో ఎట్టడ చంపాలి ఆడు చెప్తాడు, ఈ సుస్మిత ఏమో గట్టగట్ట ఈయన చంపుతుంది. ఉత్త పుణ్యానికి తాళి కట్టిన పాపానికి మొగడు చచ్చిపోయాన. ఇప్పుడు పోలీసు వాళ్ళకి దొరికిపోతుంది. ఇక మరి ఇప్పుడు అనకూడదు ఆ మాట కానీ పాడైపోను. దొంగతనం పలంతనం అనేది అది తాగుతుంది ఎన్నడుకున్నా, ఎన్నడికి తాగదు. అది నువ్వు ఏ కథల పడ్డా ఎన్ని రోజులు ఉన్నా కానీ ఎన్నడికి తాగదు. గిట్లా తయారయ్యారు పాడైపోను లోకం మీద. మీకు నిజంగానే ఎవరినైనా ఉంచుకున్న ఆడోళ్ళైనా మగోళ్ళైనా కానీ ఓపెన్గా చెప్పుకోరి, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను ఇంకోనంట పోతా, నీ సావు నువ్వు సావు, నీ బతుకు నువ్వు వెడన ఉండు, అంతేగాని నేను అనాంతరం నేను పోతాను చెప్పాలి. కానీ మొగలు చంపిపోయేవారు తలగబడ్డరేమే తల్లులారా. ఈ మధ్యల కాలంలో దగ్గర 30-40 మంది మొగలను చంపినట్టు పాడైపోను. పోరగాళ్ళు కొత్తగా కూడా పెళ్లి చేసుకోవాలంటే ఆయనకి లాగులు తెరిసే కాలం వచ్చింది. ఏడ చూడికి ఇదే ముచ్చట ఉంది. గిట్లా పాడైతే రేపన్నాడు ఈట ముందర పడతారు చెప్పురు. ఇక బావనే అయితే ఆరి నువ్వు బావ అంటే చెల్లెతో సమానం అని చూస్తారు వాస్తవానికి. నీకు ఎట్ట సిగ్గులేదురా ఆరి రాహుల్ అంట ఆయన పేరు. ఆడు ఈమెకు మరిగి ఇద్దరు పుత్రులు కలిసి చక్కదానాల పోరగాని చంపేసిరి. నువ్వు కసపడి ముచ్చట వచ్చిన ప్రజలారా.
ఇక మరి కామెంట్ ఏమని పెడతారేమో కానీ నేనైతే ఏడ నోరు జారలేదు అనుకుంటున్నా కానీ ఇక జేనన్న జారితే కొంతమందికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే జర మన్నించిన అమ్మగాని కానీ జర ఈ అక్రమ సంబంధాలు బంద్ చేసుకోరా నాయన మమ్మగాని ఈ అక్రమ సంబంధాలు పాడైపోయి ఏడ తిన్నా అదే పువ్వు పాడుగాను కాకపోతే కొద్దిగా కొత్తదనం ఉంటుందేమో తింటే తిన్నరేమో పాడైపోయి తింటే తిన్నారు కానీ ఈ పుస్తకం చంపేది ఎక్కడి పాపం ఇది పుస్తకం పాపానికి ఓవాడైతే ఎందుకు చేస్తున్నారో కూడా తెలిసి పాడైతలేదు భార్య చేత భర్త చస్తుంటే ఆ భర్తకు కనీసం కారణం కూడా తెలియకుండా చచ్చిపోయి పాడవుతుంది ఓహో నా భార్య ఇంకో మరిగింది ఆయన ఉంచుకుంది ఆయన కోసం నన్ను చంపుతుందేమో అన్న సంగతి కూడా తెలియకుండా చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భర్త అన్నప్పుడు కనీసం మరి బెదిరియాడా అంటే నీ పుస్తకం నేను కట్టినా కానీ నీకు నచ్చిన దగ్గరకు పో నువ్వు నచ్చిన తోటి కులుకు అని చెప్పే భర్త ఉంటాడా గట్ట భర్త ఉంటే ఆడు మొగడెందుకు అవుతాడు ఆడు మాడగాడు అవుతాడా కాదా మరి ఇటు మొగోడు కాబట్టికనే అడుగుతాడు అట్టేట సంగతే మరి నువ్వు గానే మరి ఎందుకు పోతున్నావు అని అడుగుతాడు అడిగితే అడిగిన పాపానికి ఆయన గిట్ట కరెంట్ షాట్ పెట్టి చంపుతారు గింత పాపాన్ని పెట్టి కడుతురేందమ్మా నాకు అర్థం కాదు కానీ ఈ నాశనం అయిపోను కొంతమంది అందరు కాదు ఉంటా మరిగా